ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు అలాగే విద్యార్థులు వారి తాలూకా తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్నాము. గాజువాక నియోజకవర్గంలో ర్యాలీ అనంతరము ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అలాగే దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతపత్రాన్ని ఎంఆర్ఓకి సమర్పించడం జరిగింది. ఇదే విషయం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి. సార్ చెప్పండి సార్, ఈ ర్యాలీలకి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా వ్యతిరేకత అనేది డెఫినెట్గా ఉంటుంది సార్. ఎంచేతంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే పేదవాళ్ళ పిల్లలు కూడా ఈవేళ ఫీజులు కట్టుకోలేక తెలివితేటలైతే సంపన్నుల కుమార్తెల కన్నా పేదవాళ్ళ పిల్లలే ఈవేళ బాగా చదువుతున్నారు, ర్యాంకులు వస్తున్నాయి. వాళ్ళే ఈవేళ డాక్టర్లు, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్లు ఎక్కువ మంది పాస్ అవుతున్నది కూడా మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే తెలివితేటలు అయితే ఉన్నాయి కానీ డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు కానీ మరి రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవన్నీ గ్రహించే దారిద్ర్యకు దిగున్నటువంటి ఫ్యామిలీలు మోర్ దాన్ 65% to 70% ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే అది ఎడ్యుకేషన్తోనే సాధ్యపడుతుంది. ఇంకో రకంగా మనం చేయలేమని వాళ్ళ మనసున్న మహారాజులు కనుక ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బాటలోనే ఇలా తన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి, రైతుల గురించి ప్రధానంగా ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఇవాళ ఎడ్యుకేషను ఉన్నతమైన చదువులు చదువుకున్నప్పుడే విదేశాల్లో కూడా 200 పైబడి యూనివర్సిటీలు కూడా తెలివితేటలు ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి చెల్లెళ్ళకి కూడా అవకాశాలు కల్పించారు. ఈవేళ ఐబీ కానీ వేళ ఇంపార్టెంట్ కోర్సులు, లేటెస్ట్ కోర్సులు సిబిఐ కోర్సుల్లో కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం కానీ నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతి వరలో మాకు ఏబిసిడీలు నేర్పారు. అలాంటి చదువులు అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో వెనకబడిపోతారు, కాంపిటీషన్లో సెలెక్ట్ కారు. ఈ ఉద్దేశంతోనే ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కానీ సిబిఎస్ సిలబస్లు పెట్టడం కానీ ఉన్నతమైనటువంటి టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇవ్వడం కానీ ఇది దారిద్ర్య నిర్మూలన అనేది ఇలా టోటల్ వల్ల అవుతుందని గ్రహించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 16 ఏళ్ళు సీఎంగా చేసిన ఒక్క మెడికల్ కాలేజీని తీసుకురాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈవేళ మరి 17 కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు తీసుకొచ్చి అవి అందులో 5 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు విపరీతంగా పెంచినటువంటి మహానుభావుడు. ఇవాళ మెడికల్ కాలేజ్ ఒకటే, ఒక డాక్టర్లు ఒకటే కాదు, మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు హాస్పిటల్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. మన ఉత్తరాంధ్ర జిల్లాకు మనకు ఉన్నది ఏకైక ఆసుపత్రి కేజీహెచ్. మరి మిగతా అన్నీ కూడా వెనకబడిన ప్రాంతం కనుక ఇవాళ పాడేరులో ఎవరికా బాగలేదంటే విశాఖపట్నం 600 కిలోమీటర్లు తీసుకొచ్చినప్పటికీ మార్గ మధ్యలో అయిపోద్ది, అతని ప్రాణం గాలిలో కలిసిపోద్ది. ఇలాంటివన్నీ ఆలోచించి ఆ మహానుభావుడు ఇవన్నీ పెట్టాడు. సార్, 4 సార్లు సీఎంగా చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీని కూడా తేలేకపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి సీఎం అవుతూనే 15 మెడికల్ కాలేజీలు, అంటే ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ని ఏ విధంగా చూడదు? డిఫరెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదవాళ్ళు బాగుండాలి, పేదవాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అండి ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కేవలం డబ్బున్న వాళ్ళు బాగుండాలి, అందుకే ఈ యొక్క మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళు మనుషులు అప్పచెప్తే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక బ్లడ్ టెస్ట్లకి సుమారు ఉత్తి బ్లడ్ టెస్ట్లకి 5,000 నుంచి 10,000 మధ్యలో బ్లడ్ టెస్ట్లకు అవుతున్నాయి. స్కానింగ్లు అంటారు, ఇవన్నీ కూడా ఒక 25,000, 30,000 ఈ విధంగా విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతుంది మన ప్రైవేట్ హాస్పిటల్. ఇలా జరగకూడదు, పేదవాడికి వైద్యం ఉచితంగా అందాలి, బాగా చదువుకున్నటువంటి పేద పిల్లలందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రావాలని ఆలోచించిన వ్యక్తి. ఈ ఇద్దరికి డిఫరెన్స్
ఆయన డబ్బున్నోళ్ళకి సాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు దారిద్ర్య దిగున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆదుకోవాలని మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. అది వీళ్ళిద్దరికి తేడా. జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ఆయన మరి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో ఏ సీఎం కూడా తేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఆయన హయాంలో తీసుకురావడం, 6 పూర్తి చేసి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. అదేవిధంగా మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా 50-60% ఈ విధంగా అన్ని కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే కేవలం ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు ఇస్తే మొత్తం కంప్లీట్ అయ్యింది. అంటే 10 కాలేజీలకు 5,000 కోట్లు వీళ్ళు స్పెండ్ చేయాలి. మరి ఇంత లక్షల కోట్ల బడ్జెట్ చూపించి మీరు ఒక 5,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈ యొక్క మెడికల్ కాలేజీలకి శాంక్షన్ చేసి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంచుకోవడానికి మరి దేనికి మీరు ఉన్నారో అర్థం అవ్వట్లేదు. మరి ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు, ఆయన బాబు వస్తే జాబ్ వస్తాడు, ఏ జాబ్ రాకుండా అందరూ కూడా నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది. అన్నీ కూడా పథకాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడా కూడా మనం చూస్తాం వ్యాపారాలు లేక ఈ ఉద్యోగాలు లేక పిల్లలందరూ కూడా బాధపడే స్థితిలో ఈ యొక్క 2 సంవత్సరాలు చూసాం. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. సార్ ఇటు చూస్తే స్టీల్ ప్లాంట్ ఒకవైపు ప్రైవేటీకరణ జరుగుతుంది, అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. అసలు ప్రైవేటీకరణ అనే అంశాన్ని ఏ విధంగా చూడవచ్చు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా కార్పొరేటర్ వ్యక్తులకి, కార్పొరేటర్ సంస్థలకి వాళ్ళు కొమ్ము కాస్తుంటారండి. గతంలో కూడా ఆయన ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్ అవి కూడా ప్రైవేటైజేషన్ టైంలో ఆయన వ్యతిరేకంగా ఉంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి షిప్ యార్డ్కి కానీ అలాగే మన గాజువాక BHP కానీ బెల్లో విలీనం చేసి వాటికి పునర్జీవం ప్రసాదించారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను, అలాగే 17 రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషను, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వడం కానీ, వెనుకబడిన వర్గాలకి న్యాయం చేయడం కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టం ఉండదు. వాడు ఎప్పుడు కూడా ఆయనకి వెనకదల కొమ్ము కాసే కార్పొరేట్ సంస్థలకి వాళ్ళు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన తీరు ఎప్పుడు కూడా ఉంటుంటుంది. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ వలన పేదవాళ్ళకి వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అదే ప్రభుత్వంలోని మెడికల్ కాలేజ్ ఉంటే ఎలాంటి వైద్య సౌకర్యాలు అందుతాయి వాళ్ళు? ఈరోజు ప్రభుత్వంలో వైద్యశాల ఉన్నప్పుడు ప్రైవేటీకరణ జరగకుండా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పెద్ద ఆలోచనతో ఏదైనా విద్యార్థులకి మేలు జరగాలి, లేకపోతే ఆరోగ్యపరంగా ప్రజలకు మేలు జరగాలని ఒక ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకంగా ఈరోజు వ్యతిరేకత ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం ఈ కూటమి ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ ప్రైవేటీకరణ చేయడానికి మీరు ఏమైనా అసలు ప్రభుత్వం ఉందా లేదా, మీది ఏమైనా ప్రైవేట్ ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పుడు ఆరోగ్యము, విద్యా, వైద్యం అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ పేదలకు కావాల్సిన ఈ రెండుటికి మంచి ప్రయారిటీ ఇచ్చేవారు. 3-5 కాలంలో 2 ఏళ్ళు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం ఒక పక్క చూసుకుంటూ ఈరోజు ఇలాంటి వైద్య కళాశాలలు అన్నీ ఏర్పాటు చేశారు. దాదాపుగా 5-6 కాలేజీలు పూర్తి చేసి మిగతా ఇవి సగంలో ఉండిపోయినప్పుడు మీరు చేయడానికి ఎందుకు మీరు వెనకాడుతున్నారని మేము అడుగుతున్నాము. ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మీకు వచ్చిన లాభాలు మీరు చూసుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన ఉన్నారు కాబట్టి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని, అదే చంద్రబాబు నాయుడు పెత్తందారీల పక్షాన ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటి కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని, మిగతా మెడికల్ కాలేజీలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారని, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనూ అంటే పేదవాడికి అధునాతన వైద్యం అందుతుందని, రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, గాజువాక నుంచి.